హాయ్, ఐమ్ డాక్టర్ ప్రియాంక ఫ్రమ్ జెసికా డెంటల్ క్లినిక్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెంట్ లేడీస్ డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదా. ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. 9 months ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్స్ కింద డివైడ్ చేస్తామండి, ప్రతి 3 నెలల్ని. సో ఎప్పుడైనా డెంటల్ ఎమర్జెన్సీ ఉంటే కనుక సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4 నెలల నుంచి 6 నెలల మధ్యలో మీరు ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్లో థర్డ్ ట్రైమిస్టర్లో ఎందుకు చేయించుకోకూడదంటే, ఫస్ట్ ట్రైమిస్టర్కి బేబీ ఆర్గాన్స్ ఫామ్ అవుతూ ఉంటాయండి. అండ్ మదర్కి కూడా నాసియా, వామిటింగ్ అంటే ఎక్కువ కళ్ళు తిరగడం కానీ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయించుకోరండి. సెకండ్ ట్రైమిస్టర్కి ఆల్రెడీ ఆర్గాన్స్ ఫామ్ అయిపోతే మదర్ కూడా స్టేబుల్ పొజిషన్లో ఉంటారు అండ్ చైర్లో కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి ఈజీ టు హ్యాండిల్ అండి. నెక్స్ట్ ఎక్స్రే ఎక్స్పోజర్ గురించి చెప్తే కనుక అంత మ్యాక్సిమం డోసెస్ అనేది ఉండదండి, చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ రూట్ కెనల్ ట్రీట్మెంట్స్ కానీ ఎమర్జెన్సీ ఎక్స్ట్రాక్షన్స్ కానీ చేసేటప్పుడు చాలా కేర్గా ఎక్స్టెన్సివ్ కేర్ తీసుకుని చేస్తాము మన డెంటల్ క్లినిక్లో. నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుందండి యాంగ్జైటీ వల్ల పేషెంట్ చైర్లో కూర్చునేటప్పుడు. అండ్ ప్రీమెచ్యూర్ లేబర్ అంటే ఎర్లీ డెలివరీకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి 7 to 9 months అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏమీ చేయము. ఏదైనా ప్రికాషనరీ మెజర్ కింద టాబ్లెట్స్ అలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తాము. థ్యాంక్ యూ.